గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మీరు మీ ఇంటర్మీడియట్ చదువులు పూర్తి చేశారా? మీ ఎంసెట్ ర్యాంక్తో మీరు అసంతృప్తిగా ఉన్నారా? బీటెక్ చదివే విషయంలో గందరగోళంగా ఫీల్ అవుతున్నారా? బీటెక్ చదివేటప్పుడు మీరు నెలకు కనీసం 25,000 సంపాదించగల ఎంపిక ఉందని మీకు తెలుసా? ఇది మీకు ఆకర్షణీయంగా అనిపిస్తే 4 సంవత్సరాల డిగ్రీని పూర్తి చేసేటప్పుడు మీరు 3 సంవత్సరాల పని అనుభవాన్ని కూడా పొందగలరని తెలుసా? దీనికోసం పూర్తి సమాచారం తెలపడానికి మనతో పాటు ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ కందుల గోవిందు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి దీని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. V6 వ్యూవర్స్కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఓన్లీ అంటే ఎంబీబీఎస్ కానీ మాస్టర్స్ చేయడానికి మాత్రమే విదేశాలకు వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు బీటెక్ చేయడానికి, డిగ్రీ చేయడానికి కూడా విదేశాలకు వెళ్ళడానికి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే దీనికి కారణాలు ఏమనుకోవచ్చు ఈ డిఫరెన్స్కి? మేడం, మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్టయితే కూడా మొత్తం కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫాలో కావడం జరుగుతుంది. అంటే ఇంజనీరింగ్ కోర్స్ 4 ఇయర్స్ ఏదైతుందో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయర్లో మొత్తం ఇంజనీరింగ్కి సంబంధం లేని సబ్జెక్టులు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ సబ్జెక్టులను చదివించుకుంటూ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫాలో కావటం జరుగుతుంది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో ఒక నూతన ఎడ్యుకేషన్ సిస్టాన్ని స్టూడెంట్స్కి అలవాటు చేసి స్టూడెంట్స్ కూడా తొందరగా జీవితంలో సెటిల్ అయ్యేటట్టు చేయటం మా యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఈ యొక్క బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చే యుఎస్ఏ అమెరికా ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి స్టూడెంట్కి ఒక నూతన ఒరవడిలో అతను సెటిల్ అయ్యేటట్టు చేయాలని చెప్పి అనే ఉద్దేశంతో దీన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. మనం అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్టయితే ఒక టీచర్ అనే అతను ఒక 20% వరకే అతనికి అందించడం జరిగింది పాఠ్యాంశాన్ని. మిగతా 80% స్టూడెంట్కి ఒక రీసెర్చ్ లెక్క ఇవ్వటం జరిగింది. 80% కంప్లీట్ చేసుకొని అది అతని యొక్క సొంత పరిజ్ఞానంతో ఆ రీసెర్చ్ని కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆ 80% ఏదైతే రీసెర్చ్ కంప్లీట్ చేసుకోవటం జరిగిద్దో నూతన ఒరవడితోని, దాని ద్వారా స్టూడెంట్లో ఒక రకమైన విజ్ఞానం అనేది బయటపడటం జరుగుతుందన్నమాట. అందుకోసం అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఈ యొక్క 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో 8 సెమిస్టర్స్ తీసుకురావడం జరుగుతుంది. మేము ప్రవేశపెట్టే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే ఒక 3 సెమిస్టర్లు పెట్టి సబ్జెక్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మిగతా 3 ఇయర్స్ కూడా మేము ఈ యొక్క ఇంజనీరింగ్ సిస్టంలో ఫిలిప్పీన్స్లో మా యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏందో 3 ఇయర్స్ ఇంటర్న్షిప్తో పాటు ఎడ్యుకేషన్ని అందించడం జరుగుతుంది. ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 8 సెమిస్టర్స్లో మనం చూసుకున్నట్టయితే 7 సెమిస్టర్స్తో స్టూడెంట్కి టీచరు బోధించి అతనికి ఒక కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అతన్ని చదివించడం జరిగి ఆ చదువుని అతను ఏదైతే పొందడం జరుగుతుందో దాన్ని ఎగ్జామ్స్ రాసి మనకు అందించడం జరుగుతుంది. కానీ అది నిజమైన డెవలప్మెంట్ కాదు, విద్యార్థికి అందించే నిజమైన డెవలప్మెంట్ కాదు. 8th సెమిస్టర్ ఏదైతుందో ఓన్లీ 8th సెమ్లో అతను ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మాత్రమే అతని యొక్క విజ్ఞానాన్ని పరీక్షించుకోవడం జరుగుతుంది. కానీ అది నిజమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. కానీ మా సంస్థ ద్వారా ఇక్కడ FCPC ఏదైతే విద్యా సంస్థ ఫిలిప్పీన్స్లో ఉందో ఈ విద్యా సంస్థ ద్వారా విద్యార్థుల్లో నూతన పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చి జీవితంలో తొందరగా సెటిల్ అయ్యేటట్టు ప్రయత్నం చేయడానికి మేము ఇండియాలో ఈ యొక్క FCPC అనే ఒక విద్యా సంస్థ ద్వారా ఫిలిప్పీన్స్లో ఒక నూతన ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంజనీరింగ్ బీటెక్లో అందించాలనే ఉద్దేశంతో మేము దీంట్లో ఇక్కడ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ని ఫిలిప్పీన్స్లో చదివించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, ఈ ఎవిడెన్స్ అంటే ఈ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ గైడెన్స్ ఎలా ఉంటుందంటారు? మేడం, మేము ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీస్ తరఫున ఎల్లవేళలా స్టూడెంట్స్కి అందుబాటులో ఉంచి విద్యార్థులకి ఏ రకంగా అయితే మేము వాళ్ళని డెవలప్ చేయాలనో ఈ మా విద్యా సంస్థకు వచ్చిన తర్వాత అసలుకి ఈ యొక్క బీటెక్లో ఉన్న సబ్జెక్టులు ఏంది, ఏ రకంగా అతను అవగతం చేసుకోగలడు, ఏ రకంగా అతను లాంగ్వేజ్ పట్ల కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ ఏ రకమైన అవగాహన ఉంటుందో పరీక్షించి దాని ద్వారా విద్యార్థుల్లో నూతన ఒరవడిని తీసుకొచ్చి మేము ఈ యొక్క ఎవరెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా స్టూడెంటు ఓన్లీ చదివే కాకుండా జీవితంలో తొందరగా సెటిల్ అయ్యేటట్టు మేము అందించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, అంటే మన దేశంలో ఈ బీటెక్కి అలాగే మీరు చెప్తున్నట్టు ఫిలిప్పీన్స్లో బీటెక్కి అంటే పాఠ్యాంశాల మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? అదే మేడం ఇంతకుముందు చెప్పడం జరిగింది మేడం. ఇక్కడ కూడా మేము
ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ అవలంబించే ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇదొక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ మేము అందించే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక నూతన వరవడితో అమెరికా ఎడ్యుకేషన్ సిస్టాన్ని అందించడం జరుగుతుంది. జీవితంలో స్టూడెంటు తొందరగా సెటిల్ అయ్యి అతను ఒక జీవితంలో తొందరగా సెటిల్ కావటమే కాకుండా ఒక సబ్జెక్టులు బట్ట అవగాహన పెంచుకోవటానికి మేము ప్రయత్నం చేయటం జరుగుతుంది మేడం. ఓకే సార్, అయితే అంతర్జాతీయంగా ప్లేస్మెంట్స్కి ఎటువంటి హామీలు ఇస్తారు? మేడం, ఇక్కడ మా యొక్క ఎఫ్సిపిసి కాలేజీ మేము చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో మొత్తం బీటెక్ 4 ఇయర్స్ ఉండటం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 3 సెమిస్టర్. ఈ 3 సెమిస్టర్లో నూతన బీటెక్లో నూతన సబ్జెక్టులు ఇండియాలో లేని కంప్యూటర్ సైన్స్లో కొన్ని సబ్జెక్టులు మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. సిఎస్సి విత్ ఐఓటీ కానీ లేకపోతే బ్లాక్ చైన్ కానీ మిగతా ఈ యొక్క సబ్జెక్టులు మొత్తం కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిస్టంలో ఫస్ట్ ఇయర్లో 3 సెమిస్టర్స్ 40% సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతా 60% అతను ఈ యొక్క 3 ఇయర్స్లో కంప్లీట్ చేసి, అంతేకాకుండా చదువుతో పాటు ఉపాధి ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే కంప్లీట్ చేయడం జరిగిందో చేసిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి అతనికి ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్లో మంత్లీ సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ ఇయర్లో దాదాపు 25,000 మంత్లీ ఇంటర్న్షిప్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్. థర్డ్ ఇయర్ పోయినట్టయితే స్టూడెంట్కి 37,000 ఫర్ మంత్ ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫోర్త్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే 50,000 ఇంటర్న్షిప్ స్టైఫండ్గా స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక స్టూడెంటు అతను చదువుతో పాటు 13,50,000 శాలరీ గెయిన్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ యొక్క బీటెక్ కోర్సు వల్ల ఇతను చదువుతో పాటు సంపాదన, అంతేకాకుండా దీంతో పాటు ఒక 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అతను ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ చేయటం జరుగుతుందో మా ఇన్స్టిట్యూషన్ తరపున ఎఫ్సిపిసి కాలేజ్ తరపున, ఫిలిప్పీన్స్లో ఉన్న ఎఫ్సిపిసి కాలేజ్ తరపున మేము 100% జాబ్ గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. స్టూడెంట్కి హై ఏదైతే శాలరీస్ ఉన్నాయో ఆ శాలరీతో 100% మేము జాబ్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో, ఏ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి కానీ, వాసవి కానీ, ఎంబీఎస్ఆర్ కానీ, మాత్రం ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినా కానీ 100% జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వరు. మేము మాత్రం మా యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరపున మేము 100% స్టూడెంట్కి 100% జాబ్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అతనికి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్తో పాటు 100% జాబ్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే మన ఇండియన్ స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాలు, అంతేకాకుండా ఇంటర్నేషనల్ డిగ్రీ రావాలని చెప్పి ప్రయత్నంగా మా యొక్క ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ద్వారా స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి మేము ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది మేడం. ఓకే సార్, మన దేశంలో అడ్మిషన్స్ విధానం అనేది మెరిట్ ఆధారంగా లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఎఫ్సిపిసిలో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మనం ఇక్కడ ఏదైతే ఇండియాలో ఎంసెట్ కొన్ని విద్యా సంస్థలని ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ అని చెప్పి ప్రకటించుకోవడం జరుగుతుంది. కానీ మేము ఇక్కడ మా యొక్క ఎఫ్సిపిసి కాలేజీ ద్వారా మా యొక్క అడ్మిషన్స్ యొక్క ప్రక్రియ మనం చూసుకున్నట్టయితే మాకు ఎటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంటు 60% మార్క్స్తో మా దగ్గరకు వచ్చినట్టయితే మేము స్టూడెంట్స్ ఏ రకంగా అడ్మిషన్ పొందడం జరుగుతుంది, అతని యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంది, అతని యొక్క స్కిల్స్ యొక్క నాలెడ్జ్ ఏంది, వీటన్నిటిని కూడా పరీక్షించి మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల, స్కిల్స్ పట్ల ఏమన్నా స్టూడెంట్లో ఏమన్నా లోపం ఉన్నట్టయితే, స్టూడెంట్ వాటికి అందుకోలేకపోయినట్టయితే మా సంస్థ తరపునే ఆ స్టూడెంట్కి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అతను ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ అయ్యేటట్టు మా యొక్క సంస్థ తరపున మేము కోచింగ్ ఇచ్చి మేము ఆ స్టూడెంట్ని ఈ యొక్క అడ్మిషన్ వచ్చేటట్టు ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట మేడం. ఓకే సార్, మరి ఎఫ్సిపిసిలో ఫీజెస్ ఎలా ఉంటాయి? అంటే వార్షిక ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలా, ఎట్లుంటాయి విభజన? మేడం, మా యొక్క ఎఫ్సిపిసి కాలేజ్లో మనం చూసుకున్నట్టయితే మేము ఓన్లీ కాలేజ్ ఫీజు 6 లక్షలు, కాలేజ్ ఫీజు 6 లక్షలు, 4 ఇయర్స్కి 6 లక్షల రూపాయలు. అంతేకాకుండా వీసా ఫీజు 1,50,000. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీజు అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ యొక్క ఫీజు 1,50,000. అంతేకాకుండా
ఈ ఫీజులే కాకుండా స్టూడెంటు ఫర్ మంత్ మెస్ హాస్టల్ ఖర్చు చూసుకున్నట్టయితే $250. మనం మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫీజుల్లో మొత్తం చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్కి 17,50,000 అయింది. అకామిడేషను, కాలేజీ యొక్క ఫీజు, ఫస్ట్ పోయేటప్పుడు అతని యొక్క ఫ్లైట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది, వీసా ఖర్చు, ఇవన్నీ మేము చూసుకోవడం జరుగుతుంది. మొత్తం ఖర్చు 17,50,000. ఈ 17,50,000లో ఆల్రెడీ స్టూడెంట్కి సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ కావడం జరిగింది. సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది 13,50,000 స్టూడెంట్ గెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఫీ పే చేసి ఈ ఫీ కూడా మీరు ఓన్లీ ఇయర్ కట్టుకోవటం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఫీ కట్టుకోవటం. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్న్షిప్ వచ్చినట్టయితే ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ ఎటువంటి ఫీజు కట్టవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇంటర్న్షిప్లో ఉన్నాడు, అతనికి స్కాలర్షిప్, అతని యొక్క ఇంటర్న్షిప్ స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. అందుకోసం సెకండ్ ఇయర్లో ఏమాత్రం కూడా ఫీజు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇంటర్న్షిప్ ప్లస్ ఈ ఫీజులో చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ ఓన్లీ ఒక 4 lakhs వరకు ఫీ కట్టుకున్నట్టయితే అతని యొక్క బీటెక్ కోర్స్ కంప్లీట్ అయింది. అంతేకాకుండా అతనికి 100% జాబ్ ఆపర్చునిటీ రావడం జరుగుతుంది. జాబు హై శాలరీతో జాబ్ పొందడం జరుగుతుంది. అది కూడా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ యుఎస్ఏలో, యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఈ యొక్క దేశాల్లో అతను ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ పొందడం జరుగుతుందన్నమాట ఈ యొక్క స్టూడెంట్. ఓకే సార్, మరి ఫిలిప్పీన్స్లో మన భారత విద్యార్థుల సంరక్షణ ఎలా ఉంటుంది సార్? మేడం, ఒకసారి స్టూడెంటు మా దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకున్న తర్వాత వన్స్ అడ్మిషన్ జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ కంప్లీట్ అయిపోయేదాకా, బీటెక్ 4 years కంప్లీట్ అయ్యేదాకా అతనికి 100% జాబ్ ఇచ్చేదాకా మాదే సంరక్షణ. మా యొక్క స్టూడెంట్స్ మా యొక్క హాస్టల్లో ఉండటం జరుగుతుంది. లేడీస్కి ఒక హాస్టలు, జెంట్స్కి ఒక హాస్టలు. అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా మా దగ్గర నుంచి దాదాపు 300-400 మంది పోవడం జరుగుతుంది. మన హాస్టలే ఉంటుంది, మనకు సంబంధించిన కేర్ టేకర్సే ఉంటారు. మన తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన కేర్ టేకర్సే ఉంటారు. తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు. తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు. అంతేకాకుండా ఫుడ్ కూడా మన యొక్క మన తెలుగు పీపుల్ ఏదైతే ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో ఆ ఫుడ్ని అందించడం జరుగుతుంది. దాదాపు ఒక స్టూడెంట్ మహబూబ్నగర్లో ఉన్న స్టూడెంటు హైదరాబాదు వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే ఏ వాతావరణం అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో, అదే రకంగా ఒక స్టూడెంటు ఇక్కడ ఫిలిప్పీన్స్ పోయిన తర్వాత ఆ స్టూడెంట్ కూడా అదే రకమైన ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా అతను ఆహారాన్ని తీసుకోవడం, మేము ఆహారం ప్రొవైడ్ కూడా అదే రకంగా అందించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి రాజు గారు, హలో అండి. మేడం సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చెప్పండి రాజు గారు. మేడం, ఈ పాలిటెక్నిక్ తర్వాత చేయొచ్చు? మేడం సార్, మీ పేరండి? రాజు గారు, 100% చేయొచ్చండి. మన యొక్క ఆఫీసు హైదరాబాద్లోని అప్సిగూడలో ఉంది. ఒకసారి మీరు అప్సిగూడకు రండి సార్. 100% పాలిటెక్నికల్ ద్వారా కూడా మన యొక్క ఈ కోర్సుని మనం చేయొచ్చు. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పారు హాస్టల్ అండ్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి. అంటే మనము స్టూడెంట్స్ ఏ హాస్టల్లో ఉండాలి అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? మేడం, అంటే స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనం ఏ హాస్టల్లో సెలెక్ట్ చేసుకోవాలని అంటే దాదాపు మన ఇండియన్ పీపులే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పీపులే ఎక్కువ శాతం ఉండటం జరుగుతుంది. ఆ పీపుల్ ఎవరైతే తెలుగు పీపుల్తో ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీ పీపుల్తో కూడా ఉండాలంటే ఉండొచ్చు మేడం. వాళ్ళ యొక్క ఇదితో ఉండొచ్చు. కాకపోతే స్టూడెంట్స్ యొక్క పర్యవేక్షణ మాత్రం ఎల్లవేళలా మా యొక్క యాజమాన్యాలతోనే ఉంటుంది మేడం. ఎప్పుడు కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఏసీ రూమ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఏసీ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రకమైన ఫెసిలిటీ ఉండటం జరుగుతుంది మేడం ఫిలిప్పీన్స్లో. ఓకే సార్, ఎఫ్సిపిసి నుంచి అందించే డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మన భారతదేశంలో గుర్తింపు పొందిందా, అట్లాగే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందా? అయితే మేడం, ఇది ఎఫ్సిపిసి కాలేజ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కాలేజ్, ఇంతకుముందు చెప్పడం జరుగుతుంది. ఇదైతే కాలేజ్ ఏదైతే ఉందో దీని ద్వారా పొందిన సర్టిఫికేటు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్.
ప్రపంచంలో ఏ దేశం తీసుకపోయినా కానీ ఈ సర్టిఫికెట్ వ్యాలిడిటీ. మన భారతదేశంలో కూడా ఎప్పుడైతే ఈ కోర్స్ కంప్లీట్ కావడం జరుగుతుందో, మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ మీద ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ రాసుకోవచ్చు. ఇది ఏఐసిటి అప్రూవల్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ అప్రూవల్ ఉంది, ఎటువంటి ఛాన్స్ లేదు. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికెట్. ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే సర్టిఫికెట్ కంటే ఈ సర్టిఫికెట్కి ప్రపంచంలో ఏ మూలన పోయినా కానీ వ్యాలిడిటీ ఉంది. ఓకే సార్, ఎఫ్సిపిసిలో విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక సహాయ ఎంపికలు ఉన్నాయంటారు? మేడం, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక స్టూడెంటు మా దగ్గరికి వచ్చినట్టయితే దాదాపు ఇంతకుముందు మేము చెప్పడం జరిగింది, స్టూడెంట్కి దాదాపు సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఒక స్టూడెంట్ యొక్క పేరెంట్ ఫైనాన్షియల్గా ఫీ పే చేయలేనని అనుకున్నట్టయితే మా దగ్గర ఎడ్యుకేషన్ లోన్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా యొక్క ఆఫీస్కి వచ్చినట్టయితే దాని యొక్క విషయాలు, ఎడ్యుకేషన్ లోన్ ఏ రకంగా పొందొచ్చు అనేది విషయంలో మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ కూడా అందించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి శ్రవణ్ కుమార్ గారు. హలో అండి. హలో అండి, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇది సిఎస్సి నుంచి ఏమైనా అంటే బ్రాంచ్ వైజ్ సపరేట్గా ఫీజ్ స్ట్రక్చర్ చెప్తారా? సార్, ఇది ఈ యొక్క అన్ని బ్రాంచ్లకు ఒకటే ఫీజు అండి. ఫీజు డిఫరెన్సెస్ ఏం లేదు. సిఎస్సికి కానీ ఈ యొక్క సిఎస్సిలో ఏ బ్రాంచ్ ఉన్నా కానీ ఒకటే ఫీజు, ఒకే రకమైన ఫీజు అండి. ఓకే సరే. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రయాణాలకు సంబంధించి ఎఫ్సిపిసిలో గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో గర్ల్స్కి సంబంధించి ప్రయాణాల్లో ఎటువంటి సేఫ్టీ ఉంటుంది? మేము గర్ల్స్కి ఒక సపరేట్ మేము ప్రయాణాన్ని కొనసాగించుంటుంది. అంతేకాకుండా గర్ల్స్ కోసం అని చెప్పి ఒక సపరేటు లేడీ కేర్ టేకర్ని మేము అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రయాణ సౌకర్యాలు ఏదైతుందో వాళ్ళకి సపరేట్ కేర్ టేకర్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే, మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ పాప మీద కానీ బాబు మీద కానీ మీరు ఒకవేళ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి మేము స్టూడెంట్స్ నుంచి మేము ఒకవేళ ఇట్లా దూరం అవుతున్నాం అంటే మేము స్టూడెంట్స్ యొక్క పేరెంట్ కూడా ఫిలిప్పీన్స్ వచ్చి ఒక వారం రోజులు వచ్చి అక్కడ స్టే చేసి అక్కడ స్టడీస్ ఏ రకంగా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఏ రకంగా ఉంది, వీటన్నిటిని చూసుకొని దాని గురించి వాకప్ చేసుకొని మీరు రావచ్చు. కావాలంటే వీసా కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లైట్ ఛార్జ్ మీరు పెట్టుకుని వీసా ఫీజు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికన్నా ఏమైనా తల్లిదండ్రులకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి ఫిలిప్పీన్స్ రావాల్సిందిగా కోరుతుంటాం. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రవికుమార్ గారు. హలో అండి. హలో మేడం. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మేడం. డౌట్ ఏంటో అడగండి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారా రవి గారు? టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. హలో గోవింద్ గారు, నేను రవికుమార్ అండి, ఉస్మానియా సిటీ ప్రొఫెసర్. సార్ నమస్తే సార్. ఓకే సార్. ఓకే మేడం. సార్ చెప్పండి సార్. మన దగ్గర ఇప్పుడు బీటెక్ లో ఏమేమి స్ట్రీమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఫిలిప్పీన్స్ లో కంప్యూటర్ సైన్స్ తో పాటు ఇంకా వేరే స్ట్రీమ్స్ ఏమన్నా ఉన్నాయా? చెప్తా సార్. మీకు స్ట్రీమ్స్ వైజ్ ఏమన్నా అంటే ఫీజు డిఫరెన్స్ ఉందా, ఏ కోర్సులు ఉన్నాయి అనేది సార్ నేను చెప్తాను. క్లారిఫికేషన్. ఓకే సార్, చెప్తా సార్. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్ సిఎస్సి విత్ డేటా సైన్స్, బీటెక్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ సిఎస్సి విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, బీటెక్ సిఎస్సి విత్ ఐఓటీ, బీటెక్ సిఎస్సి విత్ క్లౌడ్ కంప్యూటింగ్, బీటెక్ సిఎస్సి విత్ డివోప్స్, సిఎస్సి విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ వర్చువల్ రియాలిటీ, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ది డేటా అనాలిటిక్స్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ కోర్సులన్నీ ఉండటం జరుగుతుంది సార్. అంతేకాకుండా దీనికి ఫీజెస్ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు సార్. ఫీజెస్ అన్నీ కూడా సేమ్ ఫీజు, ఏ కోర్సుకైనా ఒకటే ఫీజు సార్. ఓకే సార్, అలాగే ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? అలాగే ఫ్యాకల్టీ, ఎటువంటి ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు? మేడం, ఇంటర్న్షిప్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. మనం చూసుకున్నట్టయితే ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్లో
మీరు ఈ ఇంటర్న్షిప్ 3 years కూడా సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. ఈ ఇంటర్న్షిప్లలో వీక్లీ మండే టు ఫ్రైడే ఇతను ఏదైతే ఇంటర్న్షిప్ చేయటం జరుగుతుంది. దెర్ ఈజ్ నో క్లాస్ వర్క్. సాటర్డే మాత్రం క్లాస్ వర్క్ ఉండటం జరుగుతుంది అన్నమాట ఒక స్టూడెంట్కి. కాబట్టి ఈ ఒక స్టూడెంటు ఈ 3 yearsలో కూడా ఫర్ వీకు మండే టు ఫ్రైడే ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓన్లీ 1 day క్లాస్ వర్క్ ఉండటం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఫ్యాకల్టీ కూడా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఈ యొక్క స్టూడెంట్స్కి బోధించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో లేని కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా ఉండటం జరుగుతుంది మేడం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. అంతేకాకుండా ఇది క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కోర్సు ఓన్లీ మన భారతదేశంలో ఐఐటీలోనే ఉంది. అంతేకాకుండా సిఎస్సి విత్ ఐఓటీ, అంతేకాకుండా ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సిఎస్సి విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇటువంటి ఇంటర్నేషనల్ కోర్సులు మేము అందించడం జరుగుతుంది మేడం. అంతేకాకుండా ఈ కోర్సులు బోధించడానికి మేము యుఎస్ఏ నుంచి మిగతా ఎక్కడైతే ఒక స్టాండర్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉందో ఆ టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మేము బోధించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మన దేశంలో చదివితే వచ్చే డిగ్రీ సర్టిఫికేట్కి అలాగే మీరు చెప్పినట్టు ఫిలిప్పీన్స్లో చదివితే వచ్చే సర్టిఫికేట్కి ఏమైనా తేడా అనేది ఉంటుందా? అంటే ఫస్ట్ మనం ఉంది మేడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మన సర్టిఫికేట్కి ఈ ఫిలిప్పీన్స్లో వచ్చిన సర్టిఫికేట్ ఇక్కడ మన దేశంలో మనం ఇంతకుముందే చెప్పడం జరుగుతుంది. మన దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని బోధించడం జరుగుతుంది. స్టూడెంట్కి టీచర్ బోధించటం, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఇదే ఓన్లీ. కానీ ఇంతకుముందు చెప్పిన అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్కి మనం ఒక 20% బోధించి మిగతాది అసైన్మెంట్గా ఇవ్వటం జరుగుతుంది, 80%. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటర్నేషనల్లో మనం ఈ యొక్క ఫిలిప్పీన్స్ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్కి సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఇంటర్న్షిప్ ఉంది. ఈ ఇంటర్న్షిప్లో 3 years కూడా ఫిలిప్పీన్స్ ఈ యొక్క కాలేజీలో ఎఫ్సిపిసి కాలేజీలో ఎవరైతే చదివిన స్టూడెంట్ ఉండో 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండటం జరిగింది. ఎందుకంటే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది కదా, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇండియాలో చదివిన బీటెక్ చేసిన అది ఐఐటీలో చేయని, లేకపోతే ఇక్కడ ఏదన్నా టాప్ కాలేజీలో చదివి దెర్ ఈజ్ నో ఇంటర్న్షిప్. అంటే ఇంటర్న్షిప్ ఉంటుంది బట్ ఓన్లీ 8th సెమ్లో ఉండటం జరుగుతుంది. కానీ ఇక్కడ 3 years ఓన్లీ ఇంటర్న్షిప్ ఇక్కడ 3 years మనం ఫిలిప్పీన్స్లో ఏదైతే చదివిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ చదివిన స్టూడెంట్కి 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ యొక్క సర్టిఫికెట్లు 2 తీసుకుపోయి ఇంటర్నేషనల్లో ఎక్కడన్నా నాకు జాబ్ ఆపర్చునిటీ కావాలా, నాకు ప్లేస్మెంట్ కావాలనంటే అప్పుడు ఆ యొక్క సంస్థ ఏదైతుందో ఫిలిప్పీన్స్లో చదివిన స్టూడెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతనికి 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇండియాలో చదివిన స్టూడెంట్కి ఓన్లీ సర్టిఫికెట్ వరకే, ఫస్ట్ క్లాస్ డిస్టెన్స్ ఓన్లీ, అంతే. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. అనంతపురం నుంచి రంగనాయక్ గారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. మాది సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది అనంతపురం డిస్ట్రిక్ట్ సార్, మామూలు మధ్యతరగతి కుటుంబం సార్. మా అబ్బాయి బీకామ్ కంప్యూటర్ మొన్న ఎగ్జామ్ రాశాను సార్. బీకామ్ కంప్యూటర్ అండి? అప్పుడు బీకామ్ కంప్యూటర్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఉలవకొండ మామూలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్ కోర్స్ పూర్తి అవుతుంది సార్. ఎగ్జామ్ రాశాను, రిజల్ట్ రావాలి సార్. సార్ ఒక నిమిషం సార్, బీకామ్ కంప్యూటర్ నాట్ ఎలిజిబుల్ సార్. ఓకే సార్, అయితే ఇప్పుడు బీటెక్ కోసం ఎఫ్సిపిసినే ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలని పేరెంట్స్ క్వశ్చన్. సో దీనికి మీరేం చెప్తారు? మేము చెప్పే ఇదేంటంటే మేడం, ఒకటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, మన చదువులన్నీ కూడా ట్రెడిషనల్ చదువులొద్దు, మారుతున్న సమాజానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఒక స్టూడెంటు విజ్ఞానంతో పాటు ఉపాధిని కల్పించాలి. ఆ యొక్క కాన్సెప్ట్ని ఈ ఎఫ్సి కాలేజ్ అనే సంస్థ ఎంచుకోవటం జరిగింది. అందుకోసమే ఇండియాలో ఎక్కడ లేని ఎవరికి కూడా ఈ ఎఫ్సిపిసి సంస్థ యొక్క గుర్తింపు లేదు. ఓన్లీ మా యొక్క ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్కే మాకు రికగ్నైజ్ ఉంది. మా సంస్థ తరపున పోవడం జరుగుతుంది. మా బ్రాంచ్లు గుంటూరులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో
గుంటూరులో మా సంస్థ ఉంది, మా సంస్థ దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన సంస్థ హైదరాబాద్లో అప్సిగూడలో ఉండటం జరుగుతుంది, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడే, అక్కడికి రండి. అంతేకాకుండా బెంగళూరులో ఉంది, మాకు ఢిల్లీలో ఉంది, మా యొక్క సంస్థలన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఇండియా వైజ్ ఎవరైనా అడ్మిషన్స్ కావాలంటే మీరు తీసుకోండి. కాబట్టి ఉపాధితో పాటు చదువుతో పాటు ఉపాధి కల్పించే 100% జాబ్ ప్లేస్మెంట్ కల్పించే సంస్థ ఈ యొక్క ఎఫ్సిపిసి కాలేజీ. కాబట్టి ఈ సంస్థలో అందరూ కూడా అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎఫ్సిపిసి గురించి మంచి డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్.